నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈ రోజు స్పెషల్ చిట్ చాట్ లో మన స్పెషల్ గెస్ట్లు ఎవరు అంటే ఓ చిన్న సినిమాతో క్యూట్ లవ్ స్టోరీతో బిగ్ స్క్రీన్ మీద ఈ డిసెంబర్ 15th థియేటర్స్ లోకి వచ్చి మనందరినీ ఎంతగానో అలర్ చేయబోతున్న సఖీ మూవీ టీమ్ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సో హీరో లోకేష్ అండ్ హీరోయిన్ దీపిక అండ్ లీడ్ రోల్ ప్లే చేసిన ఆదిత్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి సఖీ మూవీ ముచ్చట్ల గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో ఆల్, ఎలా ఉన్నారు? ఫైన్. హలో, ఇంత ఎనర్జీ లేకుండారా అసలు? అది అక్కడి నుంచి వస్తుంది బేస్ వాయిస్. మీ ఇద్దరు ఏది అసలు? ఓకే, మూవీ 15th థియేటర్స్ లో రాబోతోంది. హౌ యూ గైస్ ఆర్ ఎక్సైటెడ్? ఫస్ట్ మీరు. చాలా ఆనందంగా ఉంది. అంటే చాలా 28 days వర్క్ చేసి మేము ఇంత కష్టపడి తీసాము. ఓవరాల్ లైక్ అప్రాక్సిమేట్లీ 8 to 9 months పట్టింది. మేము చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. రిజల్ట్ చూడాలి. ఓకే, మీరు? నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి నేను నా స్క్రీన్ అంటే సినిమాలో చూసుకోవాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద నా ప్రెజెన్స్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి దానికోసం ఇన్ని రోజులు కష్టపడిన దానంతా ఫలితం అంతా దక్కాలంటే ఆ రోజు December 15th స్క్రీన్ మీద చూసుకుంటే కొంచెం హ్యాపీగా ఫీల్ డ్రీమ్ కమ్స్ ట్రూ అవుతుంది. ఇంకా ఆ డే తో ఫుల్ఫిల్ అయిపోతుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్ మోర్ యాక్చువల్లీ. అదే ఈ పోస్ట్లో ఇట్స్ బీన్ 8 months and 9 months అని చెప్పినట్టు చాలా వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎక్సైటెడ్గానే ఉంది, బిజీగా ఉన్నాం, పరిగెడుతున్నాం, బాగుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోతో స్టార్ట్ చేద్దాం. ఈ మూవీలో ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ మూవీ అయినా ఫస్ట్ మూవీ అయినా ప్రీవియస్ గా ఏదైనా మూవీలో యాక్ట్ చేశారు? లేదు, ఫస్ట్ మూవీ ఇది. బేసిక్గా నేను ఒక 5 years నుంచి ట్రై చేస్తున్నా, కానీ 1 year బిఫోరు కొంచెం ఆడిషన్స్ ఉంటే వెళ్ళాను. ప్రొడ్యూసర్స్ కొంచెం వాట్సాప్లో ఇట్లా గ్రూప్స్లో పెట్టినప్పుడు ఫాలోఅప్ చేసి వెళ్ళాను. అప్పుడు ఏదైనా స్టార్ట్ అయినప్పుడు చెప్తాను నేను మీకు అని చెప్పేసి అన్నారు. ఆఫ్టర్ 1 year షో జరుగుతుంది, ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి రండి అంటే డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. ఆ రోజు కాంటాక్ట్ అవుతే అందరం టీం అంతా కలిసాము. కలిసిన తర్వాత సినిమా స్టోరీ చెప్పి ఇలా ఉంటుంది, మీరు ఎలా ఓకేనా లవ్ స్టోరీ కానీ ఇదంతా అని చెప్పేసి నాకు స్టోరీ అనేది చాలా బాగా నచ్చింది. అది స్టోరీ చెప్పినప్పుడే నేను ఖచ్చితంగా చేస్తాను అని చెప్పాను తనకి. చెప్పడంతో ప్రొడ్యూసర్ కూడా ఓకే అన్నారు. దాని తర్వాత ఒక 2-3 months తర్వాత మూవీ స్టార్ట్ జరిగింది. ఓకే, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? మీ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ట్రైలర్లో చూసినట్టు భావని. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అంటే బావ ఇస్ ఫర్ ఓన్లీ సఖీ ఆర్ రేపు 15th తర్వాత అందరికీనా? సఖీ అంటే ఇలాంటి బావ ఎందుకు? ఓకే, సో అంత యాంటగనిస్ట్ టైప్, కొంచెం ఆపోజిట్ ఫోర్స్ కదా, అలాగే ఉంటది. ఓకే, మరి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు డైరెక్టర్ గారు ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ, లేకపోతే క్యారెక్టర్ బాగుంది అని చెప్పి చేద్దాం అనుకున్నారా? క్యారెక్టర్ బాగుంది, పెర్ఫామ్ చేయడానికి వెయిట్ ఉంది. స్టోరీ కూడా చాలా భలే ఉంటుంది. ఇది డెఫినెట్లీ రొటీన్ లవ్ స్టోరీలా లేకుండా దేర్ ఇస్ ఎ గుడ్ ట్విస్ట్ ఇన్ దిస్. ఓకే, రీసెంట్ టైమ్స్ లో మనం బేబీ మూవీ చూస్తే విరాజ్ కి ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ పెరిగింది. సో అట్లా కూడా రేపు ఆదిత్య గారికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుంటారా? పెరిగితే పెరగడమే కావాలి. ఫ్యాన్ ఫాలోయింగ్ అని కాదు, ఐ నీడ్ మోర్ ఆపర్చునిటీస్. I should be busy. That's what I. This is the first film or previously several you did? movies చేశాను నేను. Okay. రీసెంట్ గా కూడా రిలీజ్ చేశాను. ఓకే, వాట్ వాజ్ ద ఎక్స్పీరియన్స్ బిఫోర్ ఆ ప్రాజెక్ట్స్ కి, లేకపోతే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి చేంజెస్ ఏమి? ఇది మేము లాస్ట్ ఇయర్ చేసాము షూట్. ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నాకు డైరెక్టర్ గారు పాస్ట్ 2 years నుంచే తెలుసు, కైండ్ ఆఫ్ ఎ ఫ్రెండ్. ఎలా ఉంటుందో సెట్లో తనతో ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నా. చాలా చాలా ఫోకస్డ్గా ఉన్నారు. హీ వాజ్ క్లియర్, హీ మేడ్ ఇట్ మోర్ క్లియర్. మాకు ఏం చేయాలో అనేది, క్యారెక్టర్ ఎలా ఉండాలనేది తను డిజైన్ చేసుకుని రాసుకున్నప్పుడు హీ వాజ్ క్లియర్. సో ఈజీ, హీ మేడ్ ఆ జాబ్ ఈజీ. ఏమని చెప్తాం, ఇంకా బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. అందరూ కష్టపడి పుష్ చేసుకొచ్చారండి. బేసిక్గా అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టే ముందుకు తీసుకెళ్లారు. లోకేష్ బ్రో కానీ, దీపిక కానీ, ప్రొడ్యూసర్ గారు కానీ, హీ వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ సపోర్ట్. డైరెక్టర్ గారు ఇంకా చెప్పక్కర్లేదు, రాత్రి భాగం. ఓకే, కమింగ్ టు యూ దీపిక, మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అలాగే ఎలా అప్రోచ్ అయ్యారు? ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని అసలు ఎందుకు అనిపించింది? బేసిక్లీ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్సర్. అలా ఆర్ట్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. సో అలా 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 ఇంకా నాకు తర్వాత
ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇట్లా ఆడిషన్స్ ఉన్నాయి అని తెలిసిన తర్వాత జస్ట్ ఒక అటెంప్ట్ ఇద్దాము అని వెళ్ళాను. సో సెలెక్ట్ అయ్యాను, స్టోరీ చెప్పారు, ఆ స్టోరీ కూడా నాకు నచ్చింది. సో అలా యాక్సెప్ట్ చేశాను. రీసెంట్ టైమ్స్లో మనం ఎవరిని కదిలించినా కూడా ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టము, ఇంకా ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి, ఇన్ని ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ ఉంది మా బ్యాక్గ్రౌండ్లో అని చెప్పేసి చెప్తున్నారు. బట్ మీకైతే కొంచెం అది ఈజీగానే వచ్చినట్టు అనిపించింది. సో మీరు చెప్పిన దాని ప్రకారంగా. సో దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అలాగే మీ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా ఇలా ఫిలిం ఇండస్ట్రీ అనగానే? ఇక మా మమ్మీకి యాక్చువల్లీ ఇంట్రెస్టే ఇదంతా, ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్టే. సో తను కూడా పుష్ చేసేది నాకు, మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఒక నోన్ ఆర్టిస్ట్గా గుర్తింపు రావాలి అన్నట్లు. సో అట్లా హ్యాపీ. ఓకే, లోకేష్ గారు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది మూవీలో? మీ క్యారెక్టర్ గురించి చెప్తారు. క్యారెక్టర్ అంటే రియల్ లైఫ్లో ఒక అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడతారో, మంచి చెడ్డ అన్ని విషయాలలో ఒక హార్ట్ఫుల్గా ఇష్టపడే అబ్బాయి ఏ విధంగా అయితే ఉంటారో రియల్ లైఫ్లో అలా ఉంటుంది ఎగ్జాక్ట్గా. అయితే మనం సినిమా చూసేంతసేపు ఎవరికైనా సరే అబ్బాయిలకి వాళ్ళ రియల్ లైఫ్లో కొన్ని జరిగి ఉంటాయి అన్నమాట. ఓకే, మూవీలో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? తేజ్. తేజ్. ఇంకా ఎక్కడ అయినా సరే ప్రతి అబ్బాయిలకి కనెక్ట్ అవుతుంది ఈజీగా, కంపల్సరీ, అదైతే గ్యారంటీ. Okay. చెప్పినప్పుడే నేను అబ్బాయికి తనకి డైరెక్టర్ గారికి చెప్పాను ఖచ్చితంగా చేస్తానని చెప్పి, తను ఓకే అన్నారు. అలాగా ఆ క్యారెక్టర్ అనేది చాలా బాగుంటుంది మూవీలో వచ్చేసి. ఓకే, జనరల్గా మనం సఖీ అంటే ఆల్రెడీ వెల్ నోన్ టైటిల్. సో ఈ మూవీ కూడా సఖీ అని పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా, లేకపోతే ఇది కూడా ఓన్లీ లవ్ స్టోరీ జోనర్ ఆఫ్ మూవీ అవడం వల్ల పెట్టడం జరిగిందా? యాక్చువల్గా సఖీ అనేది అనుకోలేదు డైరెక్టర్ గారు, ఫస్ట్ వేరే ఒక నేమ్ అనుకున్నారు. కానీ ఫైనల్గా వచ్చేటప్పటికి ఇంకా కొన్ని నేమ్స్ అనుకున్నారు, సఖీ అని కాకుండా వేరే నేమ్స్ అనుకున్నారు. లవ్ ఫర్ ఎవర్ అనేది ఒకటి అనుకున్నాం యాక్చువల్గా. అక్కడికి అనుకొని మేము ఫిలిం ఛాంబర్ వెళ్ళినప్పుడు లవ్ ఫర్ ఎవర్ అడిగితే వాళ్ళు ఆల్రెడీ అది ఎగ్జిటెడ్ కాదు, ఇప్పుడు ప్రజెంట్ తీసుకోవచ్చు మీరు నేమ్ అని చెప్పారు. తర్వాత ప్రొడ్యూసరు, డిఓపి, డైరెక్టర్ డిస్కషన్ చేసుకుంటుంటే ఇది లవ్ స్టోరీ కదా, ఏదైనా సఖీ ఇట్లాంటి ఏదైనా మంచి టైటిల్స్ పెడదామా అని అడిగారు. సఖీ అంటే ఆల్రెడీ వెల్ నేమ్, అది మంచి పాపులర్ అయిన నేమ్ కాబట్టి వస్తుందో రాదో అనే ఇంటెన్షన్తో మేము ఒకసారి కనుక్కున్నాం అనమాట. కనుక్కున్న తర్వాత వాళ్ళు సఖీ అనేది అది కూడా అవైలబుల్గా ఉంది, మీరు తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మాకు బెటర్, ఇంకా లవ్ ఫర్ ఎవర్ కంటే అది ఇంకా బెటర్ కదా, జనాలలోకి కూడా రీచ్ వెళ్తుంది ఆ నేమ్ అనేది. అందుకని సఖీ అనే టైటిల్ పెట్టి లవ్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్ పెట్టుకున్నాం అనమాట, ఆ నేమ్ కూడా పక్కన పెట్టకుండా. ఓకే, నార్మల్గా నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ఇంకా ఫర్దర్ మూవీస్కి కూడా అదే ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పేసి ఓకే చెప్పడానికి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడమో లేకపోతే ఆలోచించడమో డెసిషన్ తీసుకుంటుంటారు. సో మీరు ఫస్ట్ టైం ఈ డెసిషన్ తీసుకున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? నెగిటివ్ థింగ్ ఇది సెకండ్ది నేను చేస్తున్నా ఇట్లా సమ్ సార్ట్ ఆఫ్ నెగిటివ్ స్టఫ్. అయితే నెక్స్ట్ మూవీస్కి ఏమో వస్తే రావచ్చు. ఐ నీడ్ ఆపర్చునిటీ టు షోకేస్ మై టాలెంట్ అనండి, ఏదైనా అనండి, ఎఫర్ట్స్ అనండి. షోకేస్ చేసుకోవడానికి ఆపర్చునిటీ రావాలి, ఐ షుడ్ బి బిజీ అనేది, ఒక యాక్టర్ అవ్వాలి అనేది. సో వీ కెన్ ట్యూన్ అవర్ సెల్ఫ్స్ కదా బేసిక్లీ. మరీ అంత ఘోరమైన లుక్ కాదు కదా, నెగిటివ్ లోనే అదే కదా మేము ఇందాక నుంచి షాక్ లో ఉన్నాను, మీరు నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేశారా అని చెప్పేసి. సో యు ఆర్ నెగిటివ్ ఫర్ ఓన్లీ లోకేష్, నాట్ ఫర్ అదర్స్. సో హార్మ్ఫుల్ అనేది ఒక పర్సన్ కి మాత్రమే. అంతే అంతే ఓకే, అంతే. సఖీకి కూడా కాదు. సఖీ కూడా కాదు. నేను తిట్టాను కదా, అంతేలే ఇద్దరికి. సో ఇప్పుడు ఒకరు కాస్త ఇద్దరు అయ్యారు, రేపు పొద్దున మూవీ చూసిన తర్వాత వీడెవడరా బాబు అని అంటారా? వీడి పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు కరెక్టే కదా, పాపం పోరాడుతున్నాడు తెలియక అంతే. ఓకే, సో అంతలా లవ్ చేశారు మీరు కూడా సఖీని? మేబీ నాట్. ఓకే, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇస్తున్నారా? క్వశ్చన్ బ్యాక్ తీసుకో. కాదు, మళ్ళీ క్వశ్చన్ మార్క్ మాకే ఇస్తున్నారు. యా, ట్రైలర్ లో మీకు ఏం కనబడింది? నేను లవ్ చేశాను అన్నట్లు కనబడుతుందా? లేదు, బలవంతంగా దక్కించుకోవాలన్నట్టుగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ, లవ్ చేశాను. ఓకే, లవ్ చేసి బలవంతంగా ఎట్లయినా సరే ఐ వాంట్. విలన్ లా అని ఉంటది. ఓకే, గోపిచంద్ గారు లాగా. గోపిచంద్ గారు అలా అనగానే బాగుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఆపర్చునిటీ చేసుకున్నాను అంతే.
సో తేజ్ క్యారెక్టర్ కి లోకేష్ బయట ఎలా ఉంటారు, కొంచెం ఏమైనా అప్లికబుల్ అవుతుందా బయట దానికి, ఇప్పుడు టాలీ అవుతుందా 100%. సేమ్ అలానే రియల్ లైఫ్లో ఏదైతే ఉంటుందో సినిమాలో కూడా అలానే డిజైన్ చేశారు తను. ఓకే. అందుకే నేను ఈజీగా ఓకే ఫైన్ నాకు కరెక్ట్ సూటబుల్ స్టోరీ అని చెప్పేసి చెప్పాను ఆ రోజే. తను కూడా యాక్సెప్ట్ బాగానే ఫీల్ అయ్యా, ఓకే నాకు మంచిగానే స్టోరీ అనేది బాగా వస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ మేము కొంచెం ఇబ్బంది పడ్డాం కానీ ఫైనల్కి వచ్చేసరికి మూవీ అనేది చాలా బాగా వచ్చింది అనమాట. ఓకే. ఓవరాల్ గా 28 days లో కంప్లీట్ 28 చేశారు days, ఈ మూవీ అంతా కూడా. ఏ లొకేషన్స్ లో చేశారు, అలాగే కొత్త ఏమంటారు సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. మాంగళ్య సాంగ్ అయితే అందరూ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేసుకోవాలి అనేట్టుగా ఉంది. ఆ మాంగళ్య సాంగ్ అయితే అది చేసేటప్పుడు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనిపించింది? లొకేషన్స్ అయితే లైక్ అరకు, హైదరాబాద్ అండ్ వైజాగ్, మొత్తం 3 లొకేషన్స్. అండ్ ఇంకా అక్కడైనా మంచి స్పాట్స్ ఉన్నాయి అంటే అక్కడికి ట్రావెల్ అయ్యి అక్కడి అవి అంటే ఇది ఎట్లా అంటే లైక్ లో బడ్జెట్లోనే మేము హై క్వాలిటీ అని చూపించాలి అన్న కాన్సెప్ట్లో మంచిగా ట్రావెల్ అవ్వాలి, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా మనకి కంటెంట్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది. సో జనరల్ గా లవ్ స్టోరీ జోనర్ లో మూవీ చేయాలి అని ఫస్ట్ మూవీ ఇది చేయాలి అని అనుకున్నారా, లేకపోతే కొంతమంది ఇప్పుడు హారర్ మూవీస్ తో స్టార్ట్ చేసి నెక్స్ట్ జోనర్స్ మారుస్తూ ఉన్నారు, సో మీరు ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఇదేనా? అలా ఏం లేదు, అది యాక్చువల్లీ బై కోఇన్సిడెన్స్ అయింది. నేను స్టోరీ నాకు తెలీదు అండ్ మోర్ ఓవర్ ఆడిషన్ ఉంది అని చెప్పారు, నేను వెళ్ళి అటెంప్ట్ చేశాను. ఆ తర్వాత నాకు ఆ స్టోరీ నచ్చింది. బేసిక్గా ఎమోషన్ అనేది త్రూ అవుట్ క్యారీ అవుద్ది, లైక్ లిటిల్ బిట్ ఆఫ్ సస్పెన్స్ అనేది ఉంటుంది. సస్పెన్స్కి అది లాస్ట్లో రిలీవ్ అవుతుంది. అప్పుడు దాకా మనకి అసలు ఏం జరుగుతుంది అన్న కాన్సెప్ట్ బాగుంటుంది స్టోరీ ఓవరాల్గా. ఓకే. ఏ ఇన్సిడెంట్ విచ్ కనెక్ట్స్ యూ మోర్ అంటే ఏం చెప్తారు మూవీలో ఓవరాల్గా? విచ్ కనెక్ట్స్ మీ మోర్ అంటే ఒక అదే అగ్రెషన్ చూపించే సీన్స్ ఒక 2 ఏమో ఉన్నాయి. మన ఇద్దరం చాలా టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది అన్నమాట. సాయి మంచిగా పర్ఫామ్ చేయడం. పాపం ఆయన చూస్తే ఇక్కడ సైలెంట్ గానే ఉన్నాడు, మూవీలో కూడా silent. మూవీలో ఏమంతా టగ్ ఆఫ్ వార్ ఇచ్చారు, మీరే డామినేట్ చేశారా? టఫ్ ఇస్తారు అనుకున్నారు. ఏంటి అంటారు, ఏమన్నట్టు భయం లేదు ఏం లేదు వీళ్ళిద్దరికి. అయ్యో భయపెట్టాలనే కదా ఇంటెన్షన్ మరి. ఓ ముందే చెప్తున్నారా భయపడతాను భయపడు అని? అదే అడిగేది అక్కడ గొంతు చించుకుని నడిచేది దేనికి అది భయపడాలి. అలానే ఉంది, భయపడతాను భయపడాలి అని చెప్పినట్టు. అలాంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచిగా అనిపించింది. ఓకే. ఇందా నుంచి జరిగిన కాన్వర్సేషన్ లో చూస్తే మీరే ఎక్కువగా మంకీ అని తెలుస్తుంది టీమ్ లో. అదే పని జరిగిందా? ఆయననేనా అల్లరి చేసింది? అడగండి, మీరే అడగండి. ఆడియన్స్ పోలా ఇది? ఎందుకు మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళిద్దరిని అడగండి. ఎవరు ఎక్కువగా టీజ్ చేస్తారు? ఆయననేనా? ఆదిత్య ఆబ్వియస్లీ యునానిమస్ గా మీరే ఎన్నుకోబడ్డారు. టీజ్ చేశాను నేనైతే ఈ అమ్మాయి లైక్ అని కొంచెం యాక్టివ్గా రివర్స్ వస్తుంది మీరని. సైలెంట్ కిల్లర్ అయితే. ఓకే. అయితే ఈమెనే క్వశ్చన్ అడుగుతాను. ఓకే. డైరెక్టర్ గారి గురించి చెప్పండి, ఎలా ఉంది ఆయనతో వర్క్ చేయడం? ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారా, కట్టె కొట్టే తెచ్చేలాగా, లేకపోతే? అలా ఏం లేదు, అంటే ఫస్ట్ మాకు కెమెరా ఫేసింగ్ అంటే ఫస్ట్ టైం మాకు అంత ఫస్ట్ 2 days అట్లా కొంచెం అన్కంఫర్టబుల్గా కొంచెం రాలేదు. ఆయన చాలా పేషెన్స్గా చాలా నీట్గా చెప్పారు. అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మాకు ఎంతో ఫ్రీగా అర్థమయ్యేలా చేపించి కెమెరాలో మంచిగా కనపడాలి, ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి, ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చెప్పారు. ఓకే. వన్స్ మూవీ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి ఆ సపోర్ట్ కానీ బ్యాకప్ కానీ ఉండాలి. బ్యాక్గ్రౌండ్ లేనిదే ఇండస్ట్రీలోకి రావడం చాలా కష్టం. సో ఏ బ్యాక్గ్రౌండ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారా మీరు? బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి, జాబ్ చేస్తూనే ఉన్నా. స్టిల్ యు ఆర్ వర్కింగ్. సినిమా ఇంకా 1 monthలో రిలీజ్ అవుతుంది అన్నంతవరకు ఎవరికి తెలియదు, ఇంట్లో తెలియదు, ఫ్రెండ్స్కి తెలియదు, ఎవరికి తెలియదు. ఓన్లీ మా మూవీ టీమ్ తప్పక ఎవరికి చెప్పలేదు. ఓకే. December 15th ఆల్రెడీ ఇప్పుడు అందరికి తెలిసిపోయింది. పోస్టర్ ఇంకా ప్రమోషన్ చేసుకోవాలి కాబట్టి అందరికి తెలిసిపోయింది. సో ఫ్రెండ్స్ నుంచి ఫస్ట్ ఏం కామెంట్స్ వచ్చాయా, కాంప్లిమెంట్స్ సాధించావు అనే కామెంట్స్ వచ్చాయి. అంటే రియల్ లైఫ్లో అంటే చిన్నప్పటి నుంచి కాదు, ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ నుంచి హీరో కావాలని, లేకపోతే ఏదైనా సినిమాలో క్యారెక్టర్ చేయాలని ఒక కోరిక బాగా బలంగా ఉంది. అలాగే ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి, నేను జాబ్లో నాకు అంత ఇది లేదని చెప్పేసి నేను ఫస్ట్ నుంచి ఉన్నా. అంటే ఫ్రెండ్స్ నుంచి ఏముంటుందంటే
అది చాలా కష్టము, చాలా కాంపిటీషన్ ఉంటుంది, మనకి అంత స్పేస్ ఉండదు, తొక్కేస్తారేమో అట్లాంటివన్నీ ఉండేటి అనమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ ఏం అంత అనిపించలేదన్నమాట నాకు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది, ఇప్పుడు మేము ఈ చిన్న సినిమా అయినా సరే కొంతమంది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. పెద్దవాళ్ళకి ఎంతైతే టైం ఇస్తారో మనకు కూడా అంతే టైం ఇచ్చి వాళ్ళు చూశారనమాట. అప్పుడు ఇవన్నీ ఫేక్ మాటలు అని చెప్పేసి అనిపించింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఓకే, రీసెంట్ టైమ్స్ లో ఆ బేబీ రిలీజ్ అయిన తర్వాత కొత్త న్యూ కమర్ తను కూడా, సో న్యూ కమర్స్ ని ఎంకరేజ్ చేద్దాము అంటూ కూడా అల్లు అర్జున్ గారు ఒక స్టేట్మెంట్ రివీల్ చేయడం జరిగింది. సో ఆ స్టేట్మెంట్ అయిన తర్వాత అఫ్ కోర్స్ మీ అందరికైతే మంచి హ్యాపీ మూమెంట్, సో వామ్ వెల్కమ్ వచ్చేసినట్టే. అవునవును, కరెక్ట్. సో ఆ దానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే అన్ని బ్యారికేడ్స్ ఉన్నాయా ఫిలిం ఇండస్ట్రీకి రావడానికి? అలా ఏం లేదు, అది మన మైండ్ సెట్ యాక్చువల్లీ. అంటే మనము ఏదైనా ఇది తప్పు అనుకుంటే తప్పు అవుతుంది, లైక్ కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ అవుతుంది. బేసిక్గా అమ్మాయిలకు కూడా సేఫ్ ఉంటుంది ఇండస్ట్రీ అనేది. లైక్ ఏది కూడా చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకునే రూట్ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకే, మీరు చెప్పండి, మూవీ మొత్తం జర్నీలో వాట్ వాజ్ యువర్ ఫన్ మూమెంట్? మామూలుగా మనం చూడడానికి గమ్ 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 అట్లా ఉన్నారు, ఫన్ మూమెంట్ అంటే అన్నిట్లో ఏది చెప్పాలా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టారు మీరు. అంతా బాగుందండి, మీకు తెలిసే ఉంటుంది సెట్స్ లో ఎలా ఉంటుంది అనేది. అందరూ ఫోకస్డ్ గానే ఉంటారు. అంటే సెట్స్ లో ఎలా ఉంటుందో నాకు తెలుసు, కాకపోతే మీరు కొన్ని ఒక 6-7 మూవీస్ నేను చేశాను అని అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళందరినీ ఎట్లా టీజ్ చేశారు? 6-7 కాదు, సెవెరల్ మూవీస్. ఓకే, వాళ్ళు మూవీస్ చేశారు కాబట్టి వీళ్ళని ఎలా టీజ్ చేశారా అని నా డౌట్. టీజ్ చేయలేదు, జెన్యున్లీ నేను టీజ్ చేయలేదు, కొంచెం సైలెంట్ గానే ఉన్నాను. సో వర్క్ స్పేస్ లో నేను అసలు వర్క్ ఫ్లోర్ లో కొంచెం ఫోకస్డ్ గానే ఉంటాను. ఎవరు ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు, ఎవరి ఫ్రస్ట్రేషన్ ఎట్లా ఉందో తెలియదు కదా. సో ఇప్పుడు అందరు మింగిల్ అయిపోయారు కాబట్టి ఒక ట్రావెల్ ఉంది మాకు ఎప్పటి నుంచో, కాబట్టి ఆ కెమిస్ట్రీ జెల్ అయ్యాం బేసిక్లీ. స్టార్టింగ్ లో వర్క్ చేసే టైంలో ఆ వర్క్ ఫ్లోర్ లో వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్. అందరూ, నేననే కాదు, అందరం అలాగే ఉన్నాం, ఎవరెవరిని టీస్ చేయలేదు, అందరూ ఫోకస్డ్, హెల్దీ ఎన్విరాన్మెంట్. ఓకే, కమింగ్ టు డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. 2 డైలాగ్స్ అయితే అద్దరు కొట్టేశారు. సో వాట్స్ యువర్ ఫేవరెట్ డైలాగ్? ట్రైలర్ లో చూసిన 2 డైలాగ్స్ అయితే చాలా సూపర్ గా ఉన్నాయి. మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి? లైక్ ప్రపోజింగ్ సీన్ ఉంటుంది కదా, లైక్ ఐ లవ్ యూ తేజ్ అనేది, అది ప్రపోజింగ్ సీన్ అనేది నాకు ఇష్టం అనమాట. ఓకే, రియల్ లైఫ్ లో ఎవరైనా చెప్పారా ఐ లవ్ యూ తేజ్ లాగా? ఓకే, ఇన్ కేస్ చెప్తే ఏం చేస్తారు? విల్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? ఆఫ్టర్ December 15th రిలీజ్ అయిపోయిన తర్వాత అదే ఎమోషన్ తో ఒక అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ తేజ్ అని అందంటే మీరు ఏం చెప్తారు? విల్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? నో. ఫస్ట్ మూవీకి ఎందుకు యాక్సెప్ట్ చేయడం అని కాదు, అంతే. అదేంటి మోర్ ఫ్యూచర్ ఉంది, తమన్నా, కాజల్ వీళ్ళందరితో నేను వర్క్ చేయాలి, నేను ఇలా యాక్సెప్ట్ చేయను అని చెప్తారు. అలా అని కాదు, కొంచెం లైఫ్ లో కొంచెం సెటిల్ అయిన తర్వాత దాని గురించి డిసైడ్ అవుదామని ఉన్నా. ఓకే, ఆయనకైతే కాదు, నాకు క్యూనే కట్టేస్తారు, నేను ఎవరికి చెప్పాలన్నట్టు మీ కాన్ఫిడెన్స్ అట్లుంది. నేను బ్రో ఏం చెప్తారా అని చెప్పేసి ఐ వాస్ వెయిటింగ్. త్వరగా ఏదో ఇన్సిడెంట్ అయితే మీకు ట్రిగర్ అయింది, ఆ ఇన్సిడెంట్ చెప్పండి. ఎవరైనా చెప్పారా ఏంటి? చెప్పలేదు, ఏం చెప్తాడా, బికాస్ ఆయన కొంచెం ఇంట్రోవర్ట్ లాగా ఉన్నారు, కొంచెం ఆ సెట్ లో చేసేస్తాడు, యాక్ట్ చేసేస్తారు, బట్ ఈస్ నాట్ అంటే అంత వేరే, ఇక ఫోకస్ గానే ఉంటాడు ఎప్పుడు. మన ఇలా కొంచెం ఫోకస్డ్ గా ఉండే మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన ఫోకస్డ్, అన్ఫోకస్డ్ గా ఉండే మీరు చెప్పండి. ఎంతమంది వచ్చి చెప్పారు? ఎంత విలన్ అయినప్పటికీ కూడా తేజ్ కాదు, మీకు మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? విక్రమ్. ఆదిత్య మంచోడా విక్రమ్ మంచోడా? ఆదిత్యనే మంచోడు. అలానే చెప్పమన్నారా డైరెక్టర్ గారు? విక్రమ్ ఎలాగో విలన్ అని అనేసి ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఆదిత్య మంచోడు, ఆబ్వియస్లీ మంచోడు అయ్యాడు. యాక్చువల్ గా మంచోడు కాదు, యాక్సెప్ట్ చేశారు అయితే. సరే, ఓకే, మీరు అదేంటి నిజంగానే తేజ్ కి లాగానే మూవీలో లాగా ఎవరైనా వస్తే ఎవరు వస్తారండి అడగడానికైనా? టీనేజ్ లో ఉన్నారు, రియల్ లైఫ్ లో ఇలా ఎవరు, కాలేజ్ లైఫ్ లో ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదు, అంత ఇంత గొప్ప మొహం కాదు. బాయ్స్ హాస్టల్ ఇప్పుడు కొంచెం బాయ్స్ కాదు, కోయడే, చైల్డ్హుడ్ నుంచి కోయడే. ఈ ప్రపోజల్ అంత దూరం రాలేదు ఎప్పుడూను. జనరల్ గా
ఫ్రెండ్స్ అన్నట్టు, అమ్మాయిలను కాదు, ఆ హడావిడిలోనే ఉండేది తప్ప ప్రపోజల్స్ అంత గొప్ప మొహం కూడా కాదు. ఇప్పుడు గొప్పది కాదు కానీ అప్పుడు మీద బెటర్. ఇప్పుడు ఏమని చెప్పమంటున్నారు మమ్మల్ని ఇంటెన్షనల్ గా? యు ఆర్ లుకింగ్ హ్యాండ్సమ్. లేదు 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 లేదు, ఇప్పుడు కొంచెం బెటర్ అంటున్నా. కాలేజ్ టైంలో చూస్తే చాలా దారుణంగా ఉండేవాడిని. ఓకే, అవును, ఆధార్ కార్డ్స్ తోను Kind of, కాలేజ్ లో అలాగే, ఉండే అలాగే, ఫోటోస్ exactly. తో కంపేర్ చేయకూడదు ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ సిమిలర్ ఎవరు ఏమైపోతారో ఆ తర్వాత అనేది. సిమిలర్. సో మీ ఇద్దరు చూస్తే ఇంత ఇన్నోసెంట్ గా ఇంట్రోవర్ట్ గా ఉన్నారు. మూవీలో ఎలా యాక్ట్ చేశారు? ఇద్దరు కాంబినేషన్ సీన్స్ ఎలా వర్కౌట్ అయ్యింది, దాని గురించి. అంటే ఫస్ట్ డేస్ అంటే అది మాకు తెలియక డైరెక్టర్ గారే చెప్పారు. ఇంకా డే బై డే ఇంకా కొంచెం కొంచెం ఇంప్రూవ్ అయ్యేవాళ్ళం. బిఫోర్ డే మాకు స్క్రిప్ట్ ఇచ్చి ఇలా రిహార్సల్స్ చేసి వీడియో క్లిప్పింగ్స్ పెట్టండి మీరు, దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఆన్ షూట్ ప్రాబ్లం కాకుండా ఉంటుంది అని చెప్పారు. సో అలా అలా మేము ఇంప్రూవ్ చేసుకున్నాం. బిఫోర్ నైట్ ప్రాక్టీస్ చేసుకొని రిహార్సల్స్ చేసుకొని, సో కొంచెం బెటర్ ఆన్ స్క్రీన్ కొంచెం వచ్చింది. ఓకే, తేజ్ మీరు చెప్పండి. ఇంత ఇంట్రోవర్ట్ గా ఉన్నారు, హీరోయిన్ తో కాంబినేషన్ సీన్స్ లో ఏమైనా కొంచెం టెన్షన్ పడ్డారా? టెన్షన్ అయితే పడ్డాను. ఎందుకంటే కొంచెం అమ్మాయిలంటే భయం కొంచెం, అందుకని కొంచెం ఏదైనా డైలాగ్స్ అమ్మాయిలు చూస్తే అదేంటి ఎంపడ పడే వాళ్ళని చూసాం కానీ అమ్మాయిలు అంటే భయం అని చెప్తున్నారండి మీరు రివర్స్ లో. ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కాలేజ్ డేస్ నుంచి కూడా అంతే. ఎదురైన సందర్భాలు సంఘటనలు అలాంటివండి అంటారా? ఆఫీస్లో కూడా ఎవరితో ఏం మాట్లాడను నేను, దూరంగానే మెయింటైన్ చేస్తూ దూరం వెళ్ళిపోతూ ఉంటాం. కొంచెం ఎందుకో భయం. కోవిడ్ ముందు నుంచే పాలయ్యారు అయితే. తనతో ఏమైనా డైలాగ్స్ ఉన్నప్పుడు మేము ఒక 1 వీక్ బిఫోరు పరిచయం అయ్యామన్నమాట మూవీకి. అప్పటి నుండి ఇద్దరికి స్క్రిప్ట్ ఇచ్చారనమాట. అప్పుడు కొంచెం మేము ఏదైనా డౌట్ ఉన్నప్పుడు అడగడం, ఇద్దరం ఏదైనా ఉంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు, రిహార్సల్ చేసేటప్పుడు చేయడం, అలాగా కొంచెం పరిచయం పెరిగింది. అలాగే ఈ మూవీ కంప్లీట్గా ఒక ఫ్రెండ్షిప్గా హ్యాపీగానే కంప్లీట్ చేసాం. నెంబర్స్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత హూ కాల్ యూ ఫస్ట్? నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసిన తర్వాత మీకు మీ ప్రాజెక్ట్ ఓకే చెప్పిన తర్వాత ఎవరు ఫస్ట్ అప్రోచ్ అయ్యారు? ఒకరికొకరు ఎవరు కాల్ చేసుకున్నారు? నెంబర్స్ ఇచ్చుకున్న తర్వాత ఫోన్ నెంబర్ అసలు నెంబర్స్ ఓకే, ఫస్ట్ మూవీ అంటున్నారు, దగ్గర హీరోయిన్ అన్న తర్వాత అవును, నెంబర్ అవును కదా, వచ్చింది. నా దగ్గర చెప్పాలి ఇది, ఇది ఎగ్జైట్ అవుతారు నిజంగానే. ఫస్ట్ మూవీలో నాకు హీరోయిన్ తెలియదు. అని చెప్పేసి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ లో హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని చెప్పేసి మీరు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు కదా. నేను తన నెంబరు నాకు తెలిసి హాఫ్ షూట్ అయిన తర్వాత అప్పుడు తీసుకున్న నెంబర్ మాట్లాడుకొని. అప్పటిదాకా నెంబర్ మా దగ్గర నాది లేదు, తనది నా దగ్గర లేదు. ఏదైనా ఉంటే డైరెక్టర్ ఫాలోఅప్ చేస్తున్నారు. మార్నింగ్ 9కి రమ్మంటే ఎగ్జాక్ట్ 9కి తను వచ్చేవాళ్ళు, నేను కూడా వెళ్ళేవాడిని. అక్కడ రిహార్సల్ లొకేషన్ కి వాళ్ళ అమ్మగారు వచ్చేవాళ్ళ అప్పుడప్పుడు. సో అందుకనే ఇంత లాగ్ వచ్చింది అనమాట. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అంతే. వాళ్ళ మమ్మీ అప్పుడు కాంబినేషన్ సీన్స్ పెడితే పరిస్థితి ఏంటో. వాళ్ళ మమ్మీ గారు అంతా ఇది స్ట్రిక్ట్ ఏం చేయలేదు, కానీ వాళ్ళ మమ్మీకి ఏంటంటే బెటర్గా వీళ్ళకి మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది మంచిగా జనాలు చూసేటప్పుడు బాగుండాలి, అలాగా వాళ్ళ మమ్మీ కూడా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఓవరాల్ గా ఈ మూవీలో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఐ థింక్ 4 బ్రో, 4 సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ సానీ గారు బాగున్నాయి. మ్యూజిక్ ఈస్ రియల్లీ గుడ్. ఆ సీనరీస్ నాకు నచ్చాయి. మ్యూజిక్ కాంబినేషన్ తో టైటిల్ సాంగ్ సఖి అయితే ఎక్సలెంట్. ఎగ్జాక్ట్లీ. ఆ సీనరీస్ కూడా చాలా బాగున్నాయి. అదే అంటున్నా నేను, డిఓపి ఎవరు చేశారు దీనికి? సతీష్ అన్న. అతను ఒక మూవీ ముందు బెస్ట్ కపుల్ అనే ఒక మూవీ చేశారు, అది దాంతో ఇది సెకండ్ ఫిలిం. సో ఆయన ఎఫర్ట్స్ 100% ఉన్నాయి డెఫినెట్ గా. డైరెక్టర్ గారు సతీష్ అన్న ఇద్దరు కొలాబరేట్ చేసుకుంటా ఏ ఫ్రేమ్ బెటర్ అని చెప్పేసి, అంటే హిపోక్రసీ ఏం లేకుండా నీట్గా ఏది బెటరో దానికే వెళ్ళారు తప్ప ఇద్దరు నేను చెప్పింది పెట్టాలి అన్నట్లేదు. సో దే గేవ్ ద బెస్ట్. రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరెవరి ఉన్నాయి? మీ ముగ్గురి కాకుండా ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరెవరు ప్లే చేశారు? పేరెంట్స్, హీరోయిన్ ప్రియా పేరెంట్స్, సుధాకర్ గారు ప్రియా పేరెంట్స్. ఫ్రెండ్ క్యారెక్టర్. వీటి తర్వాత ఇంపార్టెంట్ థింగ్స్, దర్ ఇస్ ఎ సిస్టర్ ప్రియకి. మేజర్ క్యారెక్టర్స్, కీ రోల్స్ కైండ్ ఆఫ్. ఓకే, ఈ మూవీ సైన్ చేసిన తర్వాత మొత్తం అయిపోయింది, కంప్లీట్ అయిపోయే లోపు ఏమైనా ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారా? ప్రాజెక్ట్స్ కొత్తవి ఏమైనా చేస్తున్నారా? అంటే ప్రెసెంట్ స్టోరీ డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఒక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ జరుగుతుంది.
మేబీ జనవరి కానీ ఫిబ్రవరి కానీ స్టార్ట్ అవుతుంది అనమాట మ్యాక్సిమం. మీది నెక్స్ట్ Okay. ఇయర్ సేమ్ కాంబినేషన్ లో చేస్తున్నారా అట్లా మళ్ళీ? ఏం లేదు. కాకపోతే ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ మంత్ అదే నెక్స్ట్ ఇయర్ Okay. అట్లా మీరు ఉంటుంది. Yeah. సెవెరల్ ప్రాజెక్ట్స్ చేసే Several దాంట్లో ఒక అని ప్రాజెక్ట్ కాదు. గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఒకటి రిలీజ్ ఉందండి, ఆల్మోస్ట్ లైక్ జనవరి ఫిబ్రవరి. దాని గురించి ఇప్పుడు కాదు కానీ నవంబర్లో ఒకటి రిలీజ్ అయింది రీసెంట్గా. దానికి ముందు కొన్ని యూట్యూబ్ చిన్నవి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇండిపెండెంట్ మూవీస్ కొన్ని చేసాం కానీ అన్నీ దే డి నాట్ సీ ద ఫేస్ ఆఫ్ ద పీపుల్. తర్వాత ఇవి చేసుకొస్తున్నాం, కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు రిలీజెస్కి వస్తున్నాయి అన్నీ. పాస్ట్ 3-4 years నుంచి ఇందులో చేస్తున్నాను. ఇండస్ట్రీలోకి వచ్చి 2019 సమ్వేర్ అరౌండ్ దట్. ఆ తర్వాత నెక్స్ట్ అంటారా ఏదో ఒకటి వస్తుంది. నిన్న నైటే ఒకటి అనుకున్నాం, మరి అది వర్కౌట్ అయితే మరి మేము అనుకోలేదు. ఒకటి ఓకే, మీట్ అయ్యాను ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. అండ్ అలాగే ఫ్యూచర్ లో కూడా ఇదే నెగిటివ్ రోల్స్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనుకుంటున్నారా? యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ అదర్ రోల్స్? డెఫినెట్లీ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ అంత నెగిటివ్గా బయట లేను నేను. నా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు నేను ఇలా యాక్టివ్గా మాట్లాడుతూ ఉంటా, సరదాగా ఉంటాం కదా, ఏంట్రా ఇంకా అలాగే ఉంటావా, అదేంటి ఎంతసేపు అదేనా, బికాజ్ ఐ కెన్ డాన్స్ ఆల్సో ఉన్నాయి కొన్ని. సో అలా కొంచెం బెటర్ రోల్ అని కాదు కానీ వాట్ ఎవర్ కొంచెం వైవిధ్యం ఉంటూ ఆ డైవర్సిఫై చేసుకుంటూ వెళ్తే ఏదైనా డిఫరెంట్గా బాగుంటుంది. ఒకదానికి స్టిక్ అయిపోయి ఇది ఒకటే వచ్చి ఇంకేం రాదు అని అన్న బాగోదు కదా, ఏదో పొడుద్దాం అని వచ్చాం కదా ఇంట్లో తింటారు. యాక్చువల్లీ నెగిటివ్ రోల్స్ కి ఉన్నంత ఇంపాక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో అంతకు మించి వేరే హీరో కూడా అంత ఎలివేషన్స్ రావట్లేదు. నెగిటివ్ రోల్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటారో హీరో కూడా అంతే డిమాండ్ ఉంటుంది కాబట్టి సో నెగిటివ్ రోల్స్ కూడా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు. ఎస్ అందుకే కదా హ్యాపీగా చేసుకున్నాం. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్. ఓకే, మీరు నెక్స్ట్ ఏ జోనర్ ఆఫ్ మూవీస్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ ఓకే, ఇట్లాంటివి హర్రర్ కాన్సెప్ట్ లో కొంచెం భయపెట్టేద్దాం ఒక అలా మసూదా అని కాదు. ఇప్పుడు కొంతమంది లవ్తో పాటు ఇప్పుడు ఎక్కువ హర్రర్ కాన్సెప్ట్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకని అలాంటి కాన్సెప్ట్స్ అయితే బాగుంటాయి అనుకున్నా. అందుకని ప్రెజెంట్ మాకు వచ్చింది కూడా అలాంటి కాన్సెప్టే వచ్చింది అనమాట. అందుకని ఓకే చెప్పాను. అది మేబీ బాగుంటే చూడాలి. ఇంకా ఓవరాల్ గా అవుట్పుట్ చూసుకున్నారా మీరు? నేను అంటే మొత్తం చూడలేదు. డబ్బింగ్ జరిగినప్పుడు ఎడిటింగ్ ఇలా జరిగినప్పుడు కొంచెం అక్కడక్కడ సీన్ చూశాను అనమాట. ఓకే, అంతే. మీ ఓన్ వాయిస్ ఇచ్చారా? ఆ, కంప్లీట్ గా తెలుగు వస్తుంది కదా ఇద్దరికి? తెలుగు Okay. కంప్లీట్. మీరు ఏ జోనర్ ఆఫ్ మూవీస్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ లవ్ స్టోరీ అయిపోయింది, మళ్ళీ లవ్ స్టోరీ అయినా లేకపోతే ఇంకే అదర్ జోనర్ టచ్ చేద్దాం అనుకుంటున్నారు? కొంచెం థ్రిల్లర్. ఇద్దరు వేవ్ లైన్స్ అయితే ఒక లెక్కనే ఉన్నాయి. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మనం చూడాల్సి వస్తుందేమో మళ్ళీ. ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేమ్ ఆన్సర్స్ వస్తున్నాయి. లేడీ ఓరియంటెడ్ అట్లాంటివి ఓకే, అనుకుంటున్నాను. మీరు లేడీ ఓరియంటెడ్ దాంట్లో లీడ్ రోల్ కదా? అలానే చెప్తున్నారు. నెంబర్స్ బాగానే ఎక్స్చేంజ్ అయ్యాయి అయితే. మమ్మీ షూటింగ్ వచ్చినా కానీ ఇట్ విల్ వర్కౌట్స్ అంటే ఇదేనా? ఓకే, వీళ్ళిద్దరిలో మోస్ట్ నాటియస్ట్ థింగ్స్ ఏంటి వీళ్ళిద్దరిలో? ఆదిత్య అయితే లైక్ ఎలా కొంచెం యాక్టివ్ గా ఉంటాడు. తేజ్ కాలేజ్ లో బ్యాక్ బెంచర్ లాగా కదా? కొంచెం బ్యాక్ బెంచర్. యు ఆర్ లుకింగ్ లైక్ దట్ ఓన్లీ. బ్యాక్ బెంచర్ అంటే పర్ఫెక్ట్ యాక్టర్. షో యు మై మేబీ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఐ యామ్ కంప్లీట్లీ డీసెంట్ అన్నట్టు యాక్ట్ చేస్తారు మీరు. బ్యాక్ బెంచర్ నే గానీ ర్యాంక్ హోల్డరా? ఎస్, బ్యాక్ బెంచర్ లో ఉండి కూడా ర్యాంక్ హోల్డర్. ఫస్ట్ 3 ర్యాంక్స్ లో ఉంటా. లాస్ట్ నుంచి ఫస్ట్ ఫస్ట్ నుంచి. ఓకే, ఆ క్లారిటీ రావట్లేదు మాకు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ లో కొంచెం పడింది పర్సెంటేజ్, కిందకి వెళ్ళిపోయింది, 70కి వెళ్ళిపోయింది. ఆ ఏజ్ లో అనుకుని ఉంటారు వెంకటేష్ గారి లాగా ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటివి కాకుండా ఏదో ఒకటి కంప్లీట్ చేయాలి. 4 గంటలు ఎక్కువ ఫీల్ అయిపోయింది. సో ఫైనల్ గా ఏమయ్యారు? ఏం అవ్వలేదు, ఏదో అవడానికి ట్రై చేస్తున్నాం, పరిగెడుతున్నాం. ఓకే, మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఫన్నీ ఫ్రెండ్ ఉన్నాడా? చాలా మంది ఉన్నారు. ఓకే, కాకపోతే మీరు మాత్రమే ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అప్ అవ్వట్లేదు, ఇంకా ఇంట్రోవర్ట్ లాగానే ఉన్నారు. లొకేషన్స్ లో ఎలా ఉన్నారో అర్థం కావట్లేదు నాకు. బాధ్యతగా సినిమా బాగా రావాలి, అంతఃకరణ శుద్ధితో ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ. ఎంత మనం మాట్లాడించినా ఆయన మాత్రం నేను అదే లేదు మంచిగా జెల్ అవుతారు.
ఓకే. ఇప్పుడు సో ఇప్పుడు కెమెరా ఉందని చెప్పేసి చల్లవట్లేదు. లేదు అలా ఏం లేదు. ఎవరు ఓవర్ స్మార్ట్ గా బిహేవ్ చేసేది? ఇంట్రోవర్ట్ అయిన కన్నింగ్ ఆయనే కదా. ఈయన నేనా? సో ఫైనల్లీ వి గెట్ ద ఆన్సర్. అబ్బా సాయిరామ్ ఓ లేదు, ఫోకస్ అంతా టర్న్ అయిపోతుందని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. కాదు, లేదు అదే లేదు, మీకు కావాలి ఎలివేషన్ నాకు. ఇవ్వాల్సిందే. ఇదేదో తిట్టినట్టుంది నాకు కూర్చోబెట్టి. నాటి అంటారు, యాక్టివ్ అంటారు, బ్యాక్ బెంచర్ అంటారు. అంటే అల్లం తిట్టున్నారు అని, బ్యాక్ బెంచర్ తిట్టడం, బ్యాక్ బెంచర్. సో మీకు ఆ నెగిటివ్ రోల్ నుంచి మేము బయట తీసుకురావాలని వీఆర్ ట్రైంగ్ ఫర్ దట్. అదే exact. నాకు అర్థమైంది, అదే బయటకు వస్తుంది. ఇంకేం బయటకు వస్తాయి అని అనుకుంటున్నారా? లేదు లేదు, సో మీ ఇంట్లో ఎలా ఫీల్ అయ్యారు? మూవీ చూసారా అందరూ? చూడలేదు. అవుట్పుట్ చూడలేదు. డైరెక్ట్ థియేటర్స్ కి చూడలేదు. ఐ వాజ్ జస్ట్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ 3 years. అంతే, ఇంట్లో పెద్ద అప్డేట్ ఉంది. అమ్మకి అన్ని అప్డేట్ చేస్తుంటాను. అమ్మ ఇప్పుడు సపోర్ట్ అబ్బాయిలందరూ అమ్మ. లాగా అమ్మ. సో చెప్తాను అప్డేట్, ఇది కంప్లీట్ అయింది, ఇది చేస్తున్నాను. ఎక్కువ ఎగ్జైట్మెంట్ తీసుకోను, చేసుకుంటూ వెళ్ళడం బెటర్ అన్నట్టు. ఓన్లీ చెప్పేవే చెప్తారు, మిగతావి చెప్పట్లేదు పోయి కదా. ఛాంపియన్ అనుకుంటున్నారు నిజంగానే. మీరు ఛాంపియనే సార్, మీరు ఛాంపియనే. కాదు కానీ నిజంగా కాదు. అదే మా అమ్మకి అప్డేట్ చేస్తానండి అన్ని, ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది అంటే ఓకే, గ్రాఫ్ ఈస్ గోయింగ్ సమ్వేర్, పడిపోవట్లేదు, అట్లీస్ట్ ఇట్లా పోతుంది అని చెప్పడానికి ఆమె కంగారు పడకుండా ఆవిడకి అప్డేట్ చేస్తుంటాను. రిలేటివ్స్ వీళ్ళందరూ ఎప్పుడు కంగారు పడుతూనే ఉన్నారు. ఈ రోజుకి ఏదో నాకు ఇచ్చేస్తాను కెరియర్. సో ఫైనల్ గా ఈ మూవీకి సంబంధించి మన ఇంపార్టెంట్ గెస్ట్ ఒకరు ఉన్నారు, ఆయన్ను కూడా ఇంటరాక్ట్ చేద్దాం ఆడియన్స్ కి. సో ఆయన ఎవరో కాదండి, డైరెక్టర్ కమ్ అండ్ ఎడిటర్ ఆల్సో. ఇంకా ఎన్ని కమ్స్ ఉన్నాయో ఆయన్నే అడిగి తెలుసుకుందాము. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ హిమ్. హీ ఈస్ నన్ అదర్ దాన్ డైరెక్టర్ జానీ భాషా గారు. సో హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ సూపర్ గుడ్. మీరు చెప్పాలి, అసలు సఖీ అని ఆల్రెడీ వెల్ నోన్ టైటిల్. సో ఆ టైటిల్ కి దీన్ని మ్యాచ్ చేస్తున్నాము అని అంటే వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. సో దాన్ని బీట్ చేయాలి అని, లేకపోతే బీట్ చేయకపోయినా అట్లీస్ట్ ఆ రేంజ్ లో మనము ఆ మూవీ టైటిల్ కి న్యాయం చేయాలి అని. సో సఖీ అని పెట్టడానికి రీజన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఒక వర్కింగ్ టైటిల్తో అనేది వెళ్ళాం మేము. సో గోన్ అంటే మధ్యలో ఎక్కడైనా రిజిస్టర్ చేద్దాం అని చెప్పేసి అదే వర్కింగ్ టైటిల్తో అనుకున్నాం. షూట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్టిల్ ఈ టైటిల్కి అయితే ఇంకా ముహూర్తం అయితే రాలేదు. సో తర్వాత ఇంకా అలాగా ఆలోచిస్తూ ప్రొడ్యూసర్గా సజెస్ట్ చేశారు, సఖీ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో మణిరత్నం గారిది కదా, మనం అనవసరంగా దాన్ని చెడగొట్టినట్టు ఉంటుంది అనవసరంగా. సో అవసరం అంటారా అంటే లేదు దట్టు దొరకదేమో అని చెప్పేసి నాకు ఒక భయం ఉంది. దొరకదు మనకు ఎవరు కదా అని చెప్పేసి అంటే లేదు చిన్న ట్యాగ్ లైన్తో వెళ్దాం, లోఫర్ అని ఒక ట్యాగ్ లైన్తో వెళ్దాం. అసలు నేను కనుక్కున్నాను. లక్కీలీ అది మాకు రిజిస్టర్ అయిపోయింది, రిజిస్టర్ ఓకే అయింది, అవైలబిలిటీలో ఉంది. అంటే వెంటనే ఓకే అన్న. మేము రష్ మొత్తం చూసిన తర్వాత అప్పటికి ఓకే ఇది పెట్టచ్చు, న్యాయం చేయగలను నేను ఈ టైటిల్కి అని నాకు అనిపించింది. 100% న్యాయం చేయగలను అని అనిపించింది. ఆఫ్టర్ నిన్నే ఒక క్యూబ్లో షో చూసుకుంటే రియల్లీ ఇట్ వాజ్ ఫీల్ గుడ్ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేసి తీసింది అది అవుట్పుట్ లో కనిపించిందా ఎగ్జాక్ట్ గా? ఇంకా ఏమైనా చేంజెస్ చేసుంటే బాగుండింది అనే థాట్ ఏమన్నా? ఎప్పటికప్పుడు అది అనిపిస్తూనే ఉంటుంది. దానికి అంత డైరెక్టర్స్ ఉన్నారే ఒక పట్టాన్ని సాటిస్ఫై అవ్వరు అని అంటే అది హీరో హీరోయిన్ విషయంలో అనుకున్నా కానీ మీ ఓన్ స్క్రిప్ట్ విషయంలో కూడా యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఫర్ సమ్వే. అంటే నాట్ ఓన్లీ మీ ఎవరైనా అలాగే ఉంటుంది. ఒక్కసారి బయటకు వచ్చిన ఇంకా ఏమని చేద్దాం అని అనిపిస్తుంది. కానీ మనం ఎక్కడో ఒక చోట స్టాప్ పెట్టాలి, స్టాప్ పెట్టేసింది దానికి. బట్ ఇట్ వాజ్ సో అంటే నేను కూడా చాలా అంటే నా మీద నాకే ఒక టైప్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే నేను చేయగలిగాను. లెంత్ కూడా 1 hour 41 minutes అన్నమాట. సో షార్ట్లో ఈ కొత్త ఫేసెస్ మాయన్ని కొత్త మేము ఇంట్రొడ్యూస్ అవుతున్నాం. సో ఎక్కువ డ్యూరేషన్ పెట్టి హింసించడం నాకు అస్సలు ఇష్టం లేదు. సో విత్ ఇన్ షార్ట్లోనే నేనేం చెప్పగలుగుతున్నాను, ఈ స్టోరీ ఏంటి, దీనికి సంబంధించిన కాన్ఫ్లిక్ట్ ఏంటి అని చెప్పి చాలా షార్ట్గా కట్ చేసాం అనమాట. డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కమింగ్ టు ద డైలాగ్స్ కూడా మీరే రాసారా?
ఓకే, ఒక్క డైలాగ్ ఉంది, లైఫ్ అనుకున్నంత గొప్పగా కాదు ఊహించినంత వింతగా కూడా ఉంటుంది అని చెప్పేసి, సో సంథింగ్ అలాగా. life. సో ఆ రిలేటెడ్ లో జనరల్ గా ఈ డైలాగ్ చూసిన వాళ్ళు లైఫ్ అంతా ఏదో ఎక్స్పీరియన్స్ చేసేసి రాసినట్టు అనిపించింది. సో ఎందుకు ఆ డైలాగ్ రాయడానికి రీజన్ ఏంటి? సినిమాకి సూటబుల్ అనా లేకపోతే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమైనా మ్యాచ్ అయ్యాయా? లేదు సినిమా సూటబుల్ యాక్చువల్లీ. Okay. ఒక చిన్న ఇంట్రో లాగా ట్రైలర్కి చిన్న ఇంట్రో వాయిస్ ఓవర్ కావాలి అనిపించి సపరేట్గా దానికి రాసింది. ఎక్కడ సినిమాలో మీకు ఎక్కడ కనబడుతుంది, ఓకే, ఓన్లీ ట్రైలర్ లో. ట్రైలర్లో నాకు దాన్ని అంటే పుష్ చేయాలి, దాన్ని ఇంజెక్ట్ చేయాలి జనాల్లోకి. సో ఖచ్చితంగా ఒక మంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు లాంటి ఒక మంచి ఓడ్ కావాలి. అండ్ అలాగా ఇది ఒక థాట్ వచ్చింది అంతే, సినిమాకి రిలేటెడ్ కాబట్టి. ఓకే, సినిమాలో ఈ డైలాగ్ ఉందా? బ్యూటిఫుల్ సన్సెట్స్ నీడ్స్ క్లౌడీ స్కై సంథింగ్. అది మీకు డైరెక్ట్ లిప్ లోనే వస్తుంది కదా, సో ఖచ్చితంగా ఉంటుంది. అది ఫుల్ లెంతీ సినిమా, ఒక అరౌండ్ 5 minutes 6 minutes ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది ఆ సీన్, ప్రపోజల్ సీన్ యాక్చువల్లీ. ఆ డైలాగ్ రాయడం వెనక బ్యాకప్ స్టోరీ ఏమైనా ఉందా? ఇట్స్ పెయిన్ఫుల్ స్టోరీ ఉంది, చాలా పెయిన్ఫుల్. ఆ సీన్ చూస్తే మీకు ఆ పెయిన్ అర్థమవుతుంది ఖచ్చితంగా. అది నాట్ అబౌట్ గర్ల్, నాట్ అబౌట్, ఇట్స్ అబౌట్ పర్సన్. అంటే నేను నా లైఫ్లో చూసిన కొన్ని థింగ్స్ని చెప్దాం, ఈ ప్రపోజల్ సీన్లో పెడదాం అని చెప్పేసి అనిపించింది. సో డెఫినెట్లీ ఒక పెయిన్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఫైనల్ క్వశ్చన్, హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? ఆబ్వియస్లీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారు. ఆ పెన్నులోంచి జారిన పదాలు ఒక ఇంకు చుక్క ఇంకు చుక్క అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఓకే, ఫ్యూచర్ లో ఇంకా ఏ జోనర్ ఆఫ్ మూవీస్ గురించి రాయాలి అనుకుంటున్నారు? అలా నాకు అంటే పర్టికులర్ ఇదే జోనర్ కాదు, అన్ని జోనర్స్ టచ్ చేయాలి, అన్ని జోనర్స్ చేయాలని ఉంది. సో నాకు ఎవ్రీ జోనర్ ఈజ్ లెర్నింగ్. ఇప్పుడు ఒక డాక్టర్ సంబంధించిన సినిమా చేస్తున్నామంటే దానికి సంబంధించి స్టడీ చేస్తా బ్యాక్గ్రౌండ్. ఇట్స్ నాకు చాలా అది హెల్ప్ఫుల్ అవుతుంది, నాకు చాలా ఇష్టం కూడా. సో డైరెక్టర్ అనేవాడికి ఏమో ఎవ్రీ టైం ఒక స్టూడెంట్లా ఉండడానికి కుదురుతుంది. జనరల్గా మీరు కొత్త ఇండస్ట్రీకి, అలాగే నోన్ ఫేసెస్ని తీసుకుంటే మేబీ ఇంకాస్త హైప్ దొరికేది అనే కాన్సెప్ట్ కాకుండా వీళ్ళని కూడా కొత్త వాళ్ళని తీసుకోవడానికి రీజన్ ఏంటి? మెయిన్ ప్రొడ్యూసర్ మా బడ్జెట్ కన్వెక్షన్ మేము ప్యాడింగ్కి వెళ్ళొచ్చు మేబీ, బట్ లేదు కొత్త వాళ్ళతోనే వెళ్దాం, మన కొత్త టీం, కొత్త వాళ్ళతో. ప్రొడ్యూసర్ కూడా వీళ్ళని సజెస్ట్ చేయడం, మనం చూద్దాం. ఆయనకి ఏమంటారు, ఆల్రెడీ 5 movies మాతో 5th మూవీ ఇది ప్రొడ్యూస్ చేశారు ఇంతకుముందు. సో అవి కూడా కొత్తవే. సో ఆయన చెప్పడం వల్ల మోస్ట్లీ నాకు కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీని ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. అంటే వస్తాం కృష్ణనగర్లోనే తిరుగుతూ ఉంటాం, సో ఖచ్చితంగా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా దాని గురించి నేను 100% యూస్ చేసుకున్నాను అనిపిస్తుంది. నేనేంటో జానీ భాష అంటే ఏంటి అని తెలుస్తుంది 10 మందికి అని చెప్పేసి నాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఫైనల్లీ యూ గాట్ ద ఆపర్చునిటీ అండ్ యూ అప్లైడ్ ద ఓవరాల్ ఎఫర్ట్స్ ఆన్ దట్. కానీ December 15th థియేటర్స్లో రిలీజ్ అవ్వబోతుంది. మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మాతో పాటు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సో మేబీ ఆ 9 movies 10 movies ఉన్నాయి. మా సినిమా ఒకటి ప్యాడింగ్ లేదు, ఓకే, అంత హైయెస్ట్ బడ్జెట్ కూడా కాదు. నా 9 moviesలో ఉన్న బడ్జెట్ కూడా మా హాఫ్ ఆఫ్ ది బడ్జెట్ మాదే ఉంటుంది. ఎలా చెప్పాలి అంటే న్యూ కమర్స్ స్టోరీ, అంటే లవ్ స్టోరీస్ నచ్చే వాళ్ళకి ఫ్యామిలీ మొత్తం వచ్చి చూసే విధంగా ఉంటుంది. 100% నచ్చుతుందండి మీకు. ఎక్కడ మీరు కొన్న టికెట్ రేటుకి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. ఈ సినిమా చూసి అబ్బా ఈ సినిమాకి ఎందుకు వచ్చాం, ఇది ఏదో తెలియని ఫేస్ కదా అని ఇది ఉండదు. 100% సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఈ మధ్యన చిన్న సినిమాలు హిట్ అవ్వడం కూడా జరుగుతున్నాయి. సో అలాంటి సినిమాల్లో మా సినిమా కూడా, ఆ జాబితాలో కూడా మా సినిమా ఉంటుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. ఓకే, మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా? ఏంటంటే ప్రతి ఒక్క, అంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే సినిమాకి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఈ మూవీలో ఇది లేదు ఇది అంటే మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది అనమాట. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు హ్యాపీగానే బయటకు వచ్చేటప్పుడు అరే ఈ మూవీకి అనవసరంగా వెళ్ళాను అని ఎవరు డిసప్పాయింట్ కారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వాళ్ళు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ మా ఏజ్ గ్రూప్ ఎవరైనా సరే అందరూ తన రియల్ లైఫ్లో ఏదైతే జరిగిందో అలాంటివి అరే నేను ఈ సినిమాకి వచ్చి పలాంది నా లైఫ్లో ఇవి గుర్తు చేసినట్టు వాళ్ళకి ఒక మెమరబుల్గా ఉంటుంది అనమాట. అలాగా నేను అనుకుంటున్నా. ప్రతిదీ వాళ్ళకి నచ్చినట్టే ఉంటుంది, ఎక్కడ డిసప్పాయింట్ ఉండదు. ప్రతి సీన్ టు సీన్
చాలా ఎమోషనల్గా ఉంటుంది, ప్రతిదీ కనెక్ట్ అవుతుంది జనాలకి. ఫైనల్లీ దీపిక, వాట్ యూ వాంట్ టు సే టు ఆడియన్స్? ప్రతి ఒక్క పర్సన్కి, చూసిన ప్రతి ఒక్క పర్సన్కి కనెక్ట్ అవుతారు మూవీకి. స్టోరీ ఇది మన లైఫ్లో కూడా జరిగింది, ఇట్లానే జరిగింది కదా అన్న సిచ్యువేషన్ వాళ్ళకి ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే డైలీ లైఫ్లో మనకి ఎలా అయితే ఎక్స్పీరియన్స్ అవుతామో సేమ్ థింగ్ అలాగే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొంచెం సస్పెన్స్ అనేది ఉంటుంది. ఆ సస్పెన్స్ త్రూ అవుట్ మొత్తం రివీల్ అవుతూ అట్ ద లాస్ట్ టైం ఎండ్ ఆఫ్ ద మూవీ రివీల్ అవుతుంది. Okay. So We all are waiting for that exciting moment in the movie. So December 15th na theaters లోకి మూవీ రిలీజ్ కాబోతోంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే టికెట్ కి న్యాయం చేసే తీరుతారు. సో ఆ నమ్మకం అయితే మేము ఇవ్వగలమని చెప్తున్నారు. సో చిన్న సినిమాలను కూడా ఎంకరేజ్ చేద్దాం. December 15th నా థియేటర్స్ లో కంపల్సరీగా మీరు వెళ్ళి థియేటర్స్ లో మూవీని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరొక స్పెషల్ చిట్ చాట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9 News.